జీడిపప్పు ఉప్మా వేసుకుంటున్నాము. అలా కావలసిన పదార్థాలు జీడిపప్పు, మినప్పప్పు, శనగపప్పు, పల్లీలు, రవ్వ, ఎండుమిర్చి, ఉల్లిగడ్డ, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, నెయ్యి. చేసుకునే విధానం చూసుకుందాం. ఇప్పుడు స్టవ్ ముట్టించుకొని బాండి పెట్టుకున్నాం కదా, నెయ్యి పోసుకొని జీడిపప్పు వేయించుకున్నాం. జీడిపప్పు వేసుకున్నాము. మంచిగా నెయ్యి కాగింది కదా, జీడిపప్పు మంచిగా వేగాలి నూనెలో. ఇప్పుడు దూరగా వేగినాయి కదా, తీసేసుకుందాం. ఇదే బాగున్నాయి. రవ్వ పోసుకొని వేయించుకోవాలి నెయ్యిలో. నెయ్యిలోనే మంచిగా వేగనియాలి. రెడ్గా వచ్చే వరకు వేగాలి. మంచిగా కలుపుతుండాలి, లేకపోతే ఒకతాను ఉంటే మాడిపోతుంది. మంచిగా కలర్ మారింది కదా, ఇప్పుడు తీసేసుకుందాం. మొత్తం మంచిగా అయిపోయింది. తీసేసుకుందాం. ఇప్పుడు నూనె పోసుకుందాము. మంచి నూనె. నూనె వేడైంది కదా, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, మినప్పప్పు, పల్లీలు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని కొంచెం మాగాలి దీనిలో నూనెలో. నూనెలో గోలినాయి కదా మంచిగా. ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ అలా ఒకసారి కలుపుకుంటా. ఇవి కూడా నూనెలో మంచిగా మగ్గాలి. కరివేపాకు, కొత్తిమీర వేసుకొని మంచిగా కలుపుకొని ఇట్లా కలుపుకోవాలి. కింద మీద కలిసేటట్టు కలుపుకోవాలి నూనెలో. కొంచెం వేగనియాలి నూనెలో. రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నాము. నేనైతే 2 చెంచాలు వేసుకుంటున్నా. 1 చెంచా అల్లం వెల్లిగడ్డ, వేసుకున్న తర్వాత మరొకసారి కలుపుకోవాలి. కొంచెం వేగినాక నీళ్ళు పోసుకుందాం. కొంచెం వేగాలి. ఇప్పుడు నీళ్ళు పోసుకుందాము. 1 గ్లాసు రవ్వ తీసుకున్నాం కదా, 2 గ్లాసుల నీళ్ళు పోసుకోవాలి. వేసారు. ఇప్పుడు బాగా మసిలిపోవాలి. మంచిగా మసిలింది కదా, ఇలా రవ్వ పోసుకుందాం. పోసుకుంటా మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలిసేటట్టు ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. ఇట్లా అవుతుంది. మనం నెయ్యిలో వేయించుకున్న జీడిపప్పులు వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి ఒకసారి. దీని మీద కలిసేటట్టు కలుపుకోవాలి. నెయ్యిలో వేసినాం కాబట్టి వేసుకుంటే మంచి రుచి వస్తాయి అన్నట్టు. ఇట్లా కలుపుకోవాలి. మాడిపోకుండా మంచిగా కలుపుకోవాలి. మంచిగా అయింది కదా, ఇప్పుడు దించేసుకుందాం. అయిపోయింది, దించేసుకుందాం. ఎంతో రుచికరమైన జీడిపప్పు ఉప్మా తయారైపోయింది. మీరు కూడా నేను చెప్పిన విధంగా వేసుకోరి, చాలా బాగుంటుంది.